మీకు తెలుసా? పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలే కాకుండా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఉండేదట. అయితే స్టార్ట్ చేసిన 5 ఏళ్ళు కూడా ఆ కంపెనీ పాకిస్తాన్‌లో ఉండలేకపోయింది. 2020లో మైక్రోసాఫ్ట్ కంపెనీ పాకిస్తాన్‌లో తన బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. కానీ తాజాగా ఆ బ్రాంచ్‌ను ఎవరికీ చెప్పకుండా కనీసం అధికారిక ప్రకటన కూడా చేయకుండా వెంటనే మూసేసింది. పాకిస్తాన్‌లో వ్యాపారం చేయలేమని అనధికారికంగానే తేల్చి చెప్పేసింది. ఇక రీజన్స్ ఏమని అనుకుంటున్నారా? అక్కడికే వస్తూ ఉన్నా. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన యాక్టివిటీని ముగించేందుకు కారణాలను బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ, ఆ విషయం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌లో అస్థిర ఆర్థిక వ్యవస్థ, అస్థిర రాజకీయాలు, విఫలమైన వ్యాపార విధానాలే ఈ మూసివేతకు కారణమని తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు $24.4 బిలియన్ చేరుకుంది. జూన్ 2025లో పాకిస్తాన్ విదేశీ మారకం నిల్వలు కేవలం $11.5 బిలియన్ పడిపోయాయి. ఇది టెక్ దిగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో ఇక్కడ తమ కంపెనీ ఉంటే నష్టమే తప్ప లాభం ఉండదని తెలుసుకుని మూసేసుకుని వెళ్ళిపోయింది మైక్రోసాఫ్ట్.